నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలో అక్రమంగా డ్రగ్స్ సప్లై అవుతున్న విషయం ఈ మధ్య కాలంలో జరుగుతున్న దాడుల్లో కొక్కళ్ళుగా వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడులో మనందరికీ తెలుసు, ఈ కేసుకి సంబంధించి డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుకి సంబంధించి తమిళ ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఈరోజు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. 2000 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ చేశాడనే ఆరోపణలతో తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. శనివారం ఢిల్లీలో ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక ఇంటర్నేషనల్ డ్రగ్స్ నెట్వర్క్ సాదిక్ మాస్టర్ మైండ్ అని చెప్పినారు. ఇండియాలో వండుకుంటూ 4 దేశాలలో డ్రగ్స్ సప్లైకి మాస్టర్ మైండ్గా పనిచేస్తున్నాడు ఈ సాదిక్. నిందితుడు ఇప్పటి వరకు ఆస్ట్రేలియాకు 3500 కిలోల సూడో ఎఫిడ్రిన్ స్మగుల్ చేసినట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు అతను అక్రమంగా రవాణా చేసిన డ్రగ్స్ విలువ 2000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. యువతను డ్రగ్స్ మత్తులో ముంచి దేశం అభివృద్ధి కాకుండా, యువత అడుగులు ముందుకు పడకుండా, కోరలు చాచిన పాము విషం కంటే కూడా విషంగా తయారవుతున్నారు ఇలాంటి నా కొడుకులు. అసలు నిజంగా కొంతమంది చెప్తూ ఉంటారు, తేలుకు తోకలో విషయం ఉంటుంది, పాముకు తలలో విషయం ఉంటుంది, మనిషికి నిలువల్లా విషయం ఉంటుందని. అది ఎలా అనుకున్నా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నిజమేమో అనిపిస్తుంది. ఇంత కూడా మానవత్వం, మంచి ఏమీ ఉండవేమో వీళ్ళకి. విచక్షణ, జ్ఞానం. ఒకటి జీవితంతో మనం ఆడుకుంటే మనకు వచ్చేది ఏంటి? డ్రగ్స్ సప్లై చేస్తూ కొన్ని వేల లక్షల మంది జీవితాలు నాశనం అయితే కారణమవుతున్న వీళ్ళు ఎలా ఆనందంగా బతుకుతారో అనేది మాత్రం అసలు అర్థం కాని విషయం. డ్రగ్స్ స్మగ్లింగ్లో సంపాదించిన డబ్బును అతను రియల్ ఎస్టేట్, ఫిలిం ప్రొడక్షన్లో పెట్టుబడులు పెట్టినట్టు చెప్పారు. చెన్నైలో ఒక హోటల్లో కూడా నిర్మించాడన్నారు. డిఎంకే పార్టీ ఓవర్సీస్ విభాగంలో సాదిక్ కొన్ని రోజులు బాధ్యతలు నిర్వహించినట్లు చెప్పారు. సాదిక్ గారు డిఎంకే పార్టీకి సంబంధించిన ఓవర్సీస్లో వర్క్ చేసిండట. ఒక డ్రగ్స్ స్మగ్లర్ అని తెలవకుండానే వీళ్ళు తీసి పెట్టుకున్నారా? ఒక వ్యక్తికి ఒక బాధ్యతలు అప్పచెప్పేటప్పుడు ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ అసలు చెక్ చేయరా? దీనికి సంబంధించి వేటు ఎస్ఎంఎస్లో కూడా ఒకటి వచ్చింది. డ్రగ్స్ కేసు తెరపైకి మంత్రి పేరు. తమిళనాడులో 2000 కోట్ల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సినీ నిర్మాత జాఫర్ సాదిక్ కేసు సంచలనం మలుపు తిరిగింది. తాను మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్కి 7 లక్షలు ఇచ్చినట్లు అతడు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. తమిళనాడు వరదల సమయంలో 5 లక్షలు, డిఎంకే పార్టీకి 2 లక్షలు, ఉదయనిధికి 5 లక్షలు ఇచ్చానని సాదిక్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో చెప్పారు. ఈ కేసులో ఉదయనిధిని కూడా విచారించే అవకాశం ఉంది. ఒక వ్యక్తి బ్యాక్గ్రౌండ్ తెలవకుండానే సినిమాలు ప్రొడ్యూస్ చేయించేస్తాం, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడగం, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన ఏం పదవిది, డిఎంకే పార్టీ ఓవర్సీస్ విభాగం బాధ్యతలు ఇచ్చేస్తాం. వాడు స్మగ్లింగ్ చేస్తాడా, లేకపోతే వాడు ఇంకేం చేస్తాడా, వాడు ఎలాంటోడు, ఒక పార్టీకి సంబంధించిన ఒక బాధ్యతలను అప్పచెప్తున్నామంటే వాడి ప్రభావం ఎంత ఉంటుంది? వీళ్ళకి ఏం అవసరం లేదేమో. అంతేలే, చైనాను ముద్దాడే పార్టీలకి భారతదేశం చల్లగా ఉండాలని ఎలా ఉంటుంది? ఏదేమైనా తప్పు చేస్తే ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు దాని శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేం. తీగలాగితే డొంక ఖచ్చితంగా బయటపడుతుంది. ఈరోజు మనల్ని ఎవ్వడు గుర్తించట్లేదు కదా, మనం గొప్పోలమని పిల్లిలాగా కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవ్వడు చూడట్లేదు అనుకుంటే అది బయటకు వచ్చిన రోజు ఇజ్జత్ కాదు, సమాజంలో బతకలేక మనం సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అసలు ఇప్పుడు డిఎంకే పార్టీని, ఉదయనిధి స్టాలిన్ని ఏమనాలి? ఓవర్సీస్ పదవులు, వీళ్ళిచ్చే పైసలు ఇన్ని తీసుకుంటున్నారు. అసలు ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండానే అని అంటే అది తెలుసుకోకుండా చేసిన తప్పిదమా, తెలిసే చేసిన తప్పిదం అనుకుందామా? తమిళనాడులో అసలు ఏం జరుగుతోంది? అంతు చిక్కని ప్రశ్నలు. ఇలాంటివి కొన్ని వింటుంటే భరతమాత మీద అక్కసు కక్కే వాళ్ళు అక్కడే ఉంటారు. డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళకు మద్దతు ఇస్తున్నారని అందామా, ఇవ్వట్లేదు అందామా, ఇలాంటి వాళ్ళు అక్కడే ఉంటారు. భారత్ కంటే కూడా చైనా జెండా పెట్టినా కూడా పెద్ద మాకు తెలవకుండా ఎవరో చేసేసిండని తప్పించుకునేటోళ్ళు అక్కడే ఉంటారు. రాముడి మీద అక్కసు కక్కేటోళ్ళు అక్కడే ఉంటారు. హిందూ ధర్మం మీద దాడి చేసేటోళ్ళు అక్కడే ఉంటారు. మతపరమైన బోధనలు చేయడానికి కాలేజీలను, విద్యా సంస్థలను వాడుకునేటోళ్ళు అక్కడే ఉంటారు. ఏం జరుగుతోంది? ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఆలోచించాలి. ఓటు మీకు రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు.
అది బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తే తప్ప ఇలాంటి రాజకీయ నాయకులకు ఎదుర్కోకుండా, ఇలాంటి రాజకీయ నాయకులకు మన భవిష్యత్తును అప్పచెప్పకుండా ఉండొచ్చు అనే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. అలాని ఓటు వేయకుండా ఉండకండి. ఓటు వేయలేదంటే మీరు చచ్చిన శవాలతో సమానం. ఓటు వేయండి. ఓటు వేసే ముందు మీ 5 ఏళ్ల భవిష్యత్తును ఒక్కసారి ఆలోచించి వేయండి. అది నేను చెప్పాలనుకుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఖచ్చితంగా అందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరే చేయడం కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి, మీ బంధువులతోటి, మీ స్నేహితులతోటి ఒక అమ్మాయిగా నేను అందించేవి దేశానికి ఉపయోగపడే వార్తలు, మంచి వార్తా విశ్లేషణ మాత్రమే మన ఛానల్ ద్వారా అందుతుంది అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరితో సబ్స్క్రిప్షన్ చేయించండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. జాయిన్ అనే బటన్ ద్వారా ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సహాయం అందించండి. దాంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ టెక్నికల్గా ఇంకా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో మీరందరూ ఎప్పటిలాగే నన్ను ఇలానే ఆశీర్వదిస్తే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. స్టిల్